నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒకసారి మేడం ఉన్నారు నాతో పాటు. మేడం నమస్తే. యా చైర్పర్సన్ పార్టీ పరంగా కూడా ఇంకో పదవి ఉంది, ఏంటిది? సీనియర్ అధికార ప్రతినిధి. యా సీనియర్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కూడా. యా పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాం అండి మేబీ. యా ఎందుకు పోయినట్టు అమెరికా ముఖ్యమంత్రి? ఏం మీకు వీడియోలు చూస్తలేరా, టీవీలు చూస్తలేరా? మీడియాకే ముందు మాకన్నా ఎక్కువ నెలలో 2-3 సార్లు అయితే పోయేస్తుండే. ఎందుకు పోతున్నావు? నెలలో 2-3 సార్లు అంటే పోయిన నెల ఎప్పుడు పోయిండు? ఢిల్లీ పోయిండు అంతకుముందు, కానీ అమెరికా అయితే ఇప్పుడు పోయిండు. 2 సార్లు పోయిండు విదేశీ పర్యటన అధికారికంగా. ముఖ్యమంత్రి గారు పోయినటువంటి పర్యటన అదేందో తన జలసాల కోసమో లేకపోతే ఆయన స్వేద తీర్చుకోవడానికి, ఎలక్షన్స్ అయిపోయినాయి ఓ 4 రోజులు రెస్ట్ తీసుకుందామని పోలేదయ్యా బాబు. ముఖ్యమంత్రి గారు పోయింది తెలంగాణకు అభివృద్ధి కోసం, తెలంగాణలో విదేశీ పెట్టుబడుల కోసం, ఎన్ఆర్ఐస్ తోని క్లియర్గా మాట్లాడండి. మీరు ఇక్కడ సంపాదించుకోవడం కాదు, మన దేశ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము దేశంలో వన్ ఆఫ్ ద ఆదర్శం రోల్ మోడల్ కాదు, ప్రపంచానికే రోల్ మోడల్ కావాలి అని విదేశీ ఎన్ఆర్ఐస్కి, ఇండియన్ ఎన్ఆర్ఐస్కి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐస్కి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎందుకోసం అంటే మనం విదేశాల్లో మన ఇక్కడోళ్ళు పోయి ఎక్కడో సంపాదించుకొని ఊరికే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయితే వాళ్ళ వంతు భాగస్వామ్యం అవుతుంది, తెలంగాణ ఆశయ సిద్ధాంతం అమలవుతుంది. ముఖ్యంగా మనం ఎన్నో పనులకు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో డబ్బులు లేవు, వాళ్ళ పెట్టుబడుల ద్వారా ఒక 10 మందికి ఉపాధి కలుపుతుంది, ప్రభుత్వానికి ఒక 10 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే విదేశీయులు మన దేశంలో నుంచి పోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి సెటిల్ అయ్యి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మట్టుకు ఏదో హాలిడేస్లో వేకెన్సీస్లో వచ్చేసి వెళ్ళిపోవడం తప్పించి వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కాస్త వాళ్ళ బంగ్లాలు, ఆస్తులు, భూములు కొనుక్కొని పోయారు. కానీ అదే పెట్టుబడి రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి పెడితే భద్రతకు భద్రత ఉంటుంది, పెరుగుదలకు పెరుగుదల ఉంటుంది, వాళ్ళకు ఒక ఇండియాలో కూడా ఒక డిగ్నిటీ ఏర్పడుతుంది విదేశీ పెట్టుబడుల ద్వారా. అంతేకాకుండా తెలంగాణ అవసరాలు కూడా తీరుతుంది. కాబట్టి మీరు అక్కడెక్కడో సంపాదించుకొని 4 రూపాయలు పోగేసుకొని విదేశాల్లో మీ ఇన్వెస్ట్మెంట్లు కాదు, మన తెలంగాణలో పెడితే ప్రపంచానికి రోల్ మోడల్గా ఉందామని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మెసేజ్. హరీష్ రావు, కేటీఆర్ ఏమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, మైనర్ బాలికలు కిడ్నాప్ అవుతున్నారు, రేపులకు గురవుతున్నారు, ఒకవైపు దళిత మహిళలపై 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్నారు పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి ఏమో అమెరికా పోయిండు, ఏం తెలియనట్టే ఉంటుండి ఇవన్నీ జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అంటున్నారు. హరీష్ రావు గురించి చెప్తే కళ్ళు కబోదులు ఎత్తుకపోయినాయేమో అడుగు. ముఖ్యమంత్రి గారు అమెరికా సాక్షిగా అక్కడి నుంచి దీన్ని ఖండించిండ్రు, దాని మీద యాక్షన్ తీసుకోమని ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు. 5 మంది కానిస్టేబుల్ని, ఒక సిఐని 24 అవర్స్ గడవక ముందే సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజాపాలనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది. దళితుల్ని గౌరవిస్తుంది, పేదల్ని గౌరవిస్తుంది, ఆత్మాభిమానాన్ని గౌరవిస్తుంది, 4 కోట్ల మంది ప్రజలకి అండగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము. కేసీఆర్ లాగానో, కేటీఆర్ లాగానో, హరీష్ రావు లాగానో మనం మరియమ్మ లాకప్ డెత్ చూసినాం ఒకసారి, కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు, కుటుంబానికి అండగా నిలబడతానన్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, అమెరికాలో కూర్చోండి, కేటీఆర్ పోతాడు చూడు అప్పుడప్పుడు విహారయాత్రకి, ఫోటోలు అప్పుడప్పుడు ఏదో తినుకుంటా మన స్ట్రీట్ కార్నర్స్లలో ఫుడ్ టేస్ట్ చేస్తూ, అది మనకు వచ్చిన లాభం ఏంది? స్ట్రీట్ కార్నర్స్లలో అమెరికాలో తింటే తెలంగాణలో వాళ్ళు వచ్చి పెట్టుబడులు ఏమైనా పెడతారా? ఆ రుచులు ఏమన్నా ఈయన తీసుకొని వచ్చి వడ్డించి పెడతాడా? అది కాదు కదా. ఈరోజు విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణలో ఈరోజు ఎస్టాబ్లిష్ 50 కిలోమీటర్ల విస్తరణ పెరగబోతుంది. ఎన్నో ఐటీ సంస్థలు రావచ్చు, ఎన్నో గతం దావోస్ పర్యటన చూసాడు, 40,000 కోట్లు వచ్చింది మనకు ఇన్వెస్ట్మెంట్. ఈసారి పోతే అంతకు మించి రావచ్చు అనే ఆలోచనతో మన తెలుగు వాళ్ళే అక్కడ చాలా మంది, వేలల్లో మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పిలుపునిచ్చిండ్రు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ముఖ్యము అనేది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పోలేదే అక్కడికి. ఇప్పుడు పాయింట్ అది కాదు మేడం, గత 10 ఏళ్లలో ఇలాంటి 3rd డిగ్రీలు, దళితులపై దాడులు ఇవన్నీ జరిగినాయి. నువ్వు అడిగిన దానికి ఇవన్నీ మారాలని మిమ్మల్ని తీసుకొచ్చి కట్టబెట్టు. ఒక ప్రశ్న అడిగినావు, దళితుల మీద దాడులు, మైనర్ బాలికల కిడ్నాప్లు అని అడిగినాను. మైనర్ బాలిక హ్యాబిట్స్ లో
మన గాంధీ భవన్కి నియర్ బయే కిడ్నాప్ జరగబడింది. 24 గంటలలో పోలీసులు ఛేదించి పట్టుకొని వచ్చిండ్రు. ఆడు ఎవడైతే కిడ్నాప్ చేసిండ్రో బీహార్ నుంచి వచ్చిండు, వాడిని చితకబాదినటువంటి విషయం కూడా మనం మీడియా ద్వారా చూసినాము. మాకు కూడా హ్యాబిట్స్ పోలీసులో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గర్వంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం 24 గంటలలో మేము ఇంత అంటే ఇది ఒక కిడ్నాప్ ఇష్యూని ఇమీడియట్గా మేము టేకప్ చేసి దాన్ని పట్టుకున్నాము అని అన్నారు. నేను జరగలేదు అనను, అబద్ధాలు పెట్టి వాళ్ళలాగా దాచుకునే ప్రయత్నం చెయ్యను. మరియమ్మ లాకప్ డెత్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడన్నా ఆ దళిత మహిళకి లాకప్ డెత్ చేసినప్పుడు ఒక్కరోజన్నా మాట్లాడిచ్చిండ్రా? నిన్న ఏదైతే షాద్నగర్లో జరిగిందో ఆ షాద్నగర్ ఘటన తర్వాత ఇంట్లో వెళ్ళి సలాయిన్ పెట్టుకుంటుంటే మా ఎస్సీ లేదు అక్కడ షాద్నగర్ ప్రెసిడెంట్ పోయి ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత కారులో తీసుకెళ్ళి, వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో బీద కుటుంబం ఉందనుకుంటానో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంట్లో సలాయిన్ పెట్టుకుంటుంటే తీసుకొని తన సొంత కారులో, ఇది ఇక్కడ పార్టీలు ప్రభుత్వాలు రాజకీయం కాదు, మానవత్వం అనేది ఇంపార్టెంట్, దొలతగా బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలే అప్పటిదాకా. ఆగో చెప్పని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నాకు కామగా సవితా ఇందారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఫిజికల్ గా ఆమెకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది, కాళ్ళ మీద కొట్టినంట. సరే సస్పెండ్ చేయొచ్చు, డిఐని సస్పెండ్ చేయొచ్చు మేడం, కానీ ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎట్లా చెప్పనియాలి కదా. నేనేమంటున్నా, ఆమెకు జరిగినటువంటి విషయంలో మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము అట్లా అని చెప్పి చేతులు దులుపుకోలేదు. 6 మందిని సస్పెండ్ చేయడంతో పాటు కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం ముంగల్కి వచ్చింది. వాళ్ళ ఆసుపత్రుల ఖర్చులు కూడా మా ప్రీతం వెళ్ళిండు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వెళ్ళి ఇమీడియట్గా అదేదో ఈరోజు జరిగింది ఎల్లుండి ఘటన కాదు, ఇదే సబితమ్మ గురించి నువ్వు మాట్లాడుతుంటే నేను చెప్తున్నా, నిన్న 24 గంటల్లో ఆ సొల్యూషన్. ఎందుకంటే ఆమెకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి సస్పెండ్ చేస్తే పోతాయని నేను అనట్లేదు, కానీ యాక్షన్ అయితే ఎంత స్పీడ్ గా తీసుకుంది. గతంలో ఏ రోజన్నా ఈ విధంగా సస్పెండ్ చేసిండ్రా? ఇలాంటి జరగకుండా ఆపే విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు గవర్నమెంట్? 90% పోలీస్ వ్యవస్థ అధికారులకు భయం లేకుండా పోతుందని అంటున్నారు. నాకు ఆన్సర్ చెప్పనియాలి, అధికారులు కాదు. ఇప్పుడు చిన్న పాపని కిడ్నాప్ చేసినప్పుడు పట్టింది ఎవరు? పోలీస్ కాదా? అంటే భయం లేకుండా, లేకపోతే దేశభక్తి లేకుండా, లేకపోతే డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే అది పట్టకుండ్రి. రెండు కంపేర్ చేయాలి కదా. అంటే అందరినీ తీసుకొని పోయి ఒకతాటికి కట్టేయలేం కదా. ప్రక్షాళన జరుగుతుంది, కేసీఆర్ ఓట్లు అన్ని వ్యవస్థలలో ఉన్నారు, వాళ్ళని ఒక్కొక్కరిని ప్రక్షాళన చెయ్యాలి కదా. చెడు చేయడం ఈజీ అవుతుంది, దాన్ని మంచి చేయడం అనేది చాలా కష్టమే. విరగొట్టడం ఒక వస్తువుని పటా ముక్కలు చేసేయచ్చు, తంతే ఇరిగిపోతాయి, ఏదైనా రోడ్డు మీద పడేస్తే అద్దులు గాజాలు, కానీ మళ్ళీ తిరిగి అతికించాలంటే ఎంత కష్టం అవుతుంది. అదే ఈ రోజు వ్యవస్థను పాడు చేసిన వ్యవస్థని ఒకటి చక్కబెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ ఫస్ట్ పోయింది, సబితమ్మ తర్వాత పోయింది. షాద్నగర్ లో గతంలో దిశ ఘటనలో వాళ్ళు ఎంత స్పందించారు, ఏం చేశారు ప్రభుత్వ పరంగా? ఏదో పేదింటి 5 మంది పిల్లల్ని ధనా షూట్ చేసి చంపేపించారు, అది వేరే ఇష్యూ. ఎన్కౌంటర్లు చేసేసారు, అది సెకండరీ. ఎందుకంటే ప్రజల ఒత్తిడి పెరిగిపోయి పూర్తిగా ఆందోళనలు చెలరేగిపోయి హైదరాబాద్ నడి రోడ్డు మీద అందరూ బయటికి వచ్చి మాకు వదిలేసేయండి, మీరు చంపకుండా చేత కాకపోతే మేము చంపుతాం అని అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దాని మీద ఏదో చేసి అది ఘటన సపరేట్, దాని గురించి డిస్కషన్ చేస్తే చాలా జరిగింది. ఒక మహిళ మీద దాడి, అది పోలీసు అధికారి దాడి చేసిండు, థర్డ్ డిగ్రీ. సాటి మహిళగా మీరు పార్టీని పక్కన పెట్టండి, మీరు పార్టీలను పక్కన పెట్టి మీ పదవిని పక్కన పెట్టి సాటి మహిళగా మీరు ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఐ రామరెడ్డి చాలా అరాచకంగా ప్రవర్తించిండు, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు? దాన్ని ఖండిస్తున్నాము అని చెప్పిన అలాంటి దుర్మార్గులు ఇంకా సమాజంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టేయడానికి మంచి చేస్తూ ఒక పక్కన అదే వ్యవస్థలో మంచి జరుగుతుంటే ఇంకో వ్యవస్థ ఇంకో చోట ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఒక మహిళ మీద, దళిత అనేది పక్కకు పెడదాం, ఫస్ట్ మానవత్వం మహిళ, ఆ మహిళకి ఒంటి మీద చీర లాగేసి అవి ఇవి చేయడం అనేది చాలా తప్పు. నేను అధికారంలో ఉన్న ఒక మహిళని నేను చెప్తున్నా. ఏదో మా ప్రభుత్వం ఉసిగొలిపి వాడికి చేయమని చెప్పలేదు కదా, మా ప్రభుత్వం చెప్పలేదు కదా చేయమని. ఏమైనా ఉసిగొలిపి రే పోరా వాళ్ళని పట్టుకొని వచ్చి కొట్టండి, థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ప్రభుత్వం ఎవరిది డ్యామేజ్ అవుతుంది, ఎవరు బ్లేమ్ అవుతుంది? ఇట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం జరగకుండా ఉండవు. డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీలు వేసినాం. దాంట్లో ఏ మాత్రం కూడా సంకోచించేది లేదు. దాని మీద సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళు చేసినటువంటి దానికి శిక్షలు ఏ విధంగా అమలు చేయాలో దానికి అప్పచెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఆలస్యం ఏముండదు. ఇది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నటువంటి
ప్రభుత్వం దీంట్లో ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే డెఫినెట్గా మేమే ముందుంటున్నాం, మేము ఏదో ప్రభుత్వంలో ఉన్నామని తప్పించుకొని తిరగట్లేదు. 100% వాళ్ళకి జరిగిన దానికి బాధాకరంగానే చాలా విచారకరమైనటువంటి ఘటన. ఆ విధంగా కొట్టొద్దు. సరే వాళ్ళు దొంగలు ఉన్నారా, దొరలు ఉన్నారా, సెకండరీ కేసు ఫైల్ చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు, మహిళా కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తీసుకురావచ్చు, ఇవన్నీ తప్పు జరిగినాయి. నేను ఖండిస్తున్నా దీనికి. మహిళా కానిస్టేబుల్ లేకుండా అర్ధరాత్రి మహిళను తీసుకొని రావడం అది దొంగనా, దొరనా, నేరమా, అది సెకండరీ. ఫస్ట్ మహిళని ముట్టాలి అని అంటే పోలీస్ వ్యవస్థనే కదా కాపాడాల్సింది. మరి ఆ లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయకపోతే మిగతా వ్యవస్థ పనిచేయదు కదా. నేను చెప్తున్నా, తప్పు చేసినటువంటి వెధవకి శిక్ష తప్పకుండా పడాలి, సస్పెండ్తో ఆగదు. మా ప్రభుత్వానికి ఆల్రెడీ నిన్న ప్రీతం అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించడం, మా వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి దోకలేదు. గత ప్రభుత్వం కాదు ఇది, జరగాల్సింది కాదు, ఇది జరిగింది అనుకోని సంఘటన, ఎవరు కూడా వెళ్ళి చేయించిన సంఘటన కాదు. కాబట్టి ఇంత పెద్ద అంటే ఏమంటారు, ఇంత పెద్ద రాష్ట్రం, 4 కోట్ల మంది జనాభా ఉన్న చోట అక్కడక్కడ తప్పులు జరగడానికి కూడా తావివ్వద్దు. జరిగితే ఇమీడియట్గా ఇంకొకళ్ళు ఇలాంటి చెయ్యొద్దు అనే విధంగా శిక్షలు పడాలి మేము కూడా కోరుకుంటాం. రెడ్డి అనే ట్యాగ్ లైన్ పేరు చివరిలో ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద తప్పు చేసినా సేఫ్ జోన్లో ఉంటాడు, ఖచ్చితంగా కాపాడబడతాడు అనే చర్చ బయట జరుగుతుంది. రామ్ రెడ్డి ఆయన రామ్ రెడ్డి ఎవడైతే ఉంది తప్పు చేసినోడికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేను కూడా మీ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా, ట్యాగ్ పక్కన REDD ఉందా, ఎవరుందా, SC ఉందా, ఈ ఉందా, BC ఉందా, మైనార్టీ ఉందా, ఇవన్నీ అనవసరం. మా ప్రభుత్వం కూడా ఎవరో వేసినటువంటి ఈ మరకని మా ప్రభుత్వం అంటించుకోదలుచుకోలేదు. సస్పెండ్ చేసిన వెంటనే ఆలోచన చేయండి ఇమీడియట్గా. ఎలాంటిది కూడా దాని మీద ఉపేక్షించేది లేదు. కఠోరంగా దాని మీద శిక్షలు అమలు చేయాల్సిందే. మేము కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం ఇలాంటి సంఘటన జరగదు. రెడ్డి ఉండని, ఇంకెవడన్నా ఉండని, ఎవడుంటే అది తప్పు జరిగినప్పుడు, మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయనప్పుడు, తప్పు జరిగినప్పుడు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం? రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వ BRS ప్రభుత్వ పాలనను మీరు ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయారు. అరాచక పాలనని, లేకపోతే విధ్వంసం చేసిందనో ఇంకేదో చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కానీ కేసీఆర్ మీద కానీ, కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కానీ వాళ్ళు చేసిన అరాచకాలు విధ్వంసం అని మీరే అన్నారు. మరి చర్యలు ఎక్కడ కనిపించట్లేదు కదా. జైలు పంపిస్తామన్నారు, ఈడుస్తామన్నారు, గుంజుతామన్నారు, 1,00,000 కోట్లు గక్కిస్తామన్నారు. ఇవన్నీ నువ్వు తక్కువ అనుకుంటున్నావు అంటే కాళేశ్వరం పై 1,00,000 కోట్లు ఇంకా చాలా. కానీ ఎప్పుడు చర్యలు ఎప్పుడు అంటున్నా నేను. ఎన్ని నెలలు? 8 నెలలు అవుతుంది దాదాపు. కేసీఆర్ చేసేది మామూలు అరాచకం కాదు. కేసీఆర్ చేసిన విధ్వంసం తక్కువ కాదు. కేసీఆర్ స్కాములు వర్గం అంతా చేసిన కంపెనీ TRS అండ్ కో చేసినటువంటి దారుణాలు తెలంగాణలో అంతా ఇంత కాదు. ఇప్పుడు మీరన్నట్టే నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి అవగాహన నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కాదు, మా అధికారులు ఎవ్రీథింగ్ ఆలోచించేది ఏంది అనుకుంటున్నా. నా మనసు, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఒకవేళ కేసీఆర్ని ఇప్పుడే తీసుకొని పోయి లోపలేస్తాం. మీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, ఇగో పలానోళ్ళకి కోపం వచ్చింది, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ ఎవ్వరు కూడా చెయ్యొద్దు అంటే ఇమీడియట్గా తీసుకొని పోయి లోపల వేయాలని అందరికుండే మేము కూడా అన్నాం. కానీ చక్రవ్యూహంలో కేసీఆర్ నిరికించాలి. ఇప్పుడు ఒకవేళ తీసుకొని పోయి జైల్లో పెడితే, అక్కడ ఆల్రెడీ వాళ్ళ బంధువులు ఉన్నారు కేంద్రంలో, CBI EDలకు చుట్టం అత్తగారు ఉన్నారు, బీజేపీలు బెయిల్ తెప్పిస్తారు, బయట ఉంటారు. ఏమైతే బెయిల్ తెచ్చుకున్నాక నువ్వు ఆయన ఇంకో దాని మీద అరెస్ట్ చేసి మలమల్ల లోపల, అదే దాని మీద ఇష్యూ మీద మలమల్ల లోపల పెట్టగలుగుతా. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, వాళ్ళకి కావాల్సింది అదే. ఓ 4 రోజులు జైలు ఉంటే పోయి వచ్చేది ఎందుకు? 1,00,000 కోట్లు కుమ్మేసినాం, కొట్లాడతాం, కేసు నడుస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వం అయిపోతే ఇంకో జనరేషన్ వస్తుంది, మా పిల్లలు అనుభవిస్తూనే ఉంటారు, ఆ కేసులు నడుస్తున్నారు. అదే మనకు కావాల్సింది. కేసీఆర్ని పూర్తిగా పద్మవ్యూహంలో ఇరికించాలి. కేసీఆర్ 2 వర్గానికి అందరిని ఇరికించాలి. అన్ని కేసులు పూర్తిగా పొలలాగా చుట్టుకున్న తర్వాత తీసుకుపోయి అసలు ఎలాంటి విముక్తి చెందొద్దు, బెయిల్ రావద్దు, వీళ్ళకి శిక్ష అమలు కావాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని పద్మవ్యూహంలో ఇరికించి వాళ్ళని జైల్లో పర్మనెంట్గా పెట్టాలి తప్పించి ఏదో తీసుకొని పోయి జైలు వేస్తే ఇమీడియట్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. మరి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం దాంతో అయిపోతుంది అంటే చెప్పండి. రేపే మా రేవంత్ రెడ్డి గారికి మేము దండం పెట్టి, అన్న ఫస్ట్ ప్రజల ఆలోచన, ప్రజలు థింక్ చేస్తున్న విషయాన్ని మనం గతంలో కేసీఆర్ని లాక్కొని పోయి జైలు వేస్తామన్నాం, అది చెయ్యండి అన్న ఫస్ట్ అని చెప్పమని అంటే మేము చెప్తాం, మేమందరం ప్రాధేయపడతాం. ఓకే. సో మొత్తానికి కవితని బయటికి రాకుండా చేసారు. దాదాపు చాలా రోజులు అయిపోయింది కవిత జైల్లో ఉండి. బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఏం చెప్తారు? దాని విషయంలో పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఏదన్నా
దేశ రక్షణ కోసమో దేశ స్వతంత్రం కోసమో రాష్ట్ర పోరాటం కోసమో రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడో లేకపోతే అలాంటి ఇష్యూలలో అరెస్ట్ అయ్యి ఉంటే తన విషయంలో ఎవరమైనా స్పందించేవాళ్ళు. ఒక మహిళ చెయ్యనటువంటి విషయంలో ఒక లిక్కర్ వ్యవహారంలో అరెస్ట్ అయింది. దాని విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది తెలంగాణ ప్రజలకు కూడా. ఇంకొక విషయం, ఆమె రాకుండా బయటికి చేసిరని మేమెవరం బయటికి చేయడం, మేము అట్లా చేయాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ లేవనెత్తినప్పుడు 3 సంవత్సరాల కింద లేవనెత్తిరు కవిత అరెస్ట్ అవుతుంది ఇప్పుడు మాపో రేపో అని బీజేపీ వాళ్ళు గగ్గోలు చేశారు మీడియా సమక్షం. మేము అన్నాం అప్పుడు అసలు ఎంపీలకు ఎట్లా తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిఐ ఈడీఓ విచారణ చేసి బయటికి రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎంపీలకే ఎట్లా తెలిసిపోతుంది, బీజేపీ ఎంపీలకి. ఇదంతా కూడగలుపుకొని చేస్తున్నటువంటి వ్యవహారము. తెలంగాణలో కవిత అరెస్ట్ అవుతుందని ఒక లొల్లి తీసుకొని వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావు అని సంకేతం ఇవ్వడానికి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి హైడ్రామాలో ఒక భాగం అని నేను చెప్పిన. అదే జరిగింది. ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇమీడియట్గా బయటకు వస్తుండే ఆమె కానీ పాపం తుమ్మితే దగ్గితే పడిపోయే ప్రభుత్వం బీజేపీది ఉంది కేంద్రంలో. ఇప్పుడు ఏమైనా చేస్తే మళ్ళీ అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఇక ఈ కొన్ని రోజుల దాకా ఇట్లనే ఉంచి రేపు జనాలు మర్చిపోయినాక ఏదో శిక్షలు అమలైనవి 2-3 చిన్న చిన్న శిక్షలు వేసి బెయిల్ ఇచ్చి ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నేను ఏం చెప్తున్నా అది కరెక్ట్ జరుగుతుంది. మీరు ఇంకొక 6 నెలలు అయినాకనన్నా నా వీడియో ఇది తీసుకొని చూడండి, ఇదే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆమె జైల్లో ఉండాలనే మా కోరిక కాదు, కానీ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం మీద మేము ఖండిస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కల్వ సుజాత గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గతంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా డిఐ రామిరెడ్డిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా దళితులకు కావచ్చు మహిళలకు కావచ్చు అండగా ఉంటుందని కూడా కల్వ సుజాత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.